సార్ స్టాక్ మార్కెట్‌లో పీఎంఎస్ అని ఎక్కువ ఆ వర్డ్ ఇందాక విన్నట్టుగా దీన్ని కూడా పీఎంఎస్ అని వింటారు. కానీ దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావచ్చు, వస్తాయి అని అంటారు. గ్యారంటీయా? నిజమేనా? పిఎంఎస్ అనేది ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. హ్మ్. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది ఒక స్టెప్ అహెడ్. అంటే మ్యూచువల్ ఫండ్స్‌కి మించి ఉంటుంది పిఎంఎస్. హ్మ్. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం హ్మ్. లేదా ఒక సామాన్యుడు నెలకి రూ. 1000 కూడా వేసుకోవచ్చు. నెలకి 10,000 కూడా వేసుకోవచ్చు. అట్లా నెలకి 10,000, రూ. 1,000 వేసుకుంటారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. ఉదాహరణకి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. అందులో మీరు చూస్తే దగ్గర దగ్గర ఆల్ ఓవర్ ఇండియా పబ్లిక్ అంతా కలిపి ఒక 20,000 కోట్లు పెట్టారు. హ్మ్. ఆ 20,000 కోట్లతో వాళ్ళు ఏం కొనాలి? షేర్లు కొనాలి. ఆ 20,000 కోట్లతో షేర్లు కొనాలి అంటే చాలా కంపెనీలు కొనాలి. ఒక కంపెనీలో పెట్టలేదు దాన్ని. హ్మ్. అలా కొనుక్కుంటూ 200 కంపెనీలు పెడతారు. సో అలా 200 కంపెనీస్లో షేర్స్ కొన్నందు వల్ల ఏం జరుగుతుందంటే అందులో పర్ఫామ్ చేసే కంపెనీలు ఒక 50 ఉంటాయి. తక్కిన 150 కంపెనీస్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. కానీ కొనాలి. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. హ్మ్. సో పిఎంఎస్లో ఏం జరుగుతుందంటే ఇన్ని వేల కోట్లు ఉండదు. కేవలం 5,000 క్రోర్స్, 6,000 క్రోర్స్ అంతే ఉంటాయి. ఇక్కడ అమౌంట్ తగ్గింది కాబట్టి ఇలా అన్ని కంపెనీలు కనిపించిన కంపెనీలో కొనుక్కోకుండా క్వాలిటీ కొంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో 150 కంపెనీలు ఉంటే ఆ 150 కంపెనీల నుంచి కూడా బెస్ట్ కంపెనీలు తీసుకుని ఏవైతే బాగున్నాయో, పర్ఫార్మెన్స్ బాగుందో ఒక 30 కంపెనీస్ కావచ్చు, 40 కంపెనీస్ కావచ్చు, వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేదే పిఎంఎస్. అందుకే మనకి పిఎంఎస్లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే పిఎంఎస్లో అనేసరికి ప్రతి 4.5 ఇయర్స్కి మనం డబల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే. ఈజీగా. అంటే మనం పెట్టాం. కాకపోతే పిఎంఎస్లో ఏంటంటే మినిమం 50 lakhs పెట్టాలి. 50 lakhs. ఒక టైంలో అది 5 lakhs ఉండేది. దాన్ని గవర్నమెంట్ మెల్లమెల్లగా సెబీ వాళ్ళు ఏం చేశారంటే పెంచారు. టికెట్ సైజు ఓకే. 25 lakhs చేశారు. 2019 నుంచి కూడా 50 lakhs పెట్టారు మినిమం. సో 50 lakhs మినిమం అంటే చాలామంది వాళ్ళు అవ్వదు. కొంతమంది ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలా కొంతమంది ఇన్వెస్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. కార్పస్ తక్కువ ఉంటుంది. ఓకే. దాంతో వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ కొంటారు. గణనీయంగా మీరు చెప్పినట్టు కరెక్టే. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ అనేది మనకి పిఎంఎస్లో వస్తుంది. ఓకే.